సమయం లేదు మిత్రమా రణమే అనే డైలాగే వినబడుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా. బాలయ్య కత్తి తిప్పినాక ఆయన ఫ్యాన్స్ మీ సందిప్పకుంటుంటారా అని అనుకుంటున్నారా? మేం చెప్పింది బాలయ్య సార్ని ఇష్టపడేటోళ్ళ గురించి కాదు, రాజకీయ కుర్చీల గురించి, కష్టపడేటోళ్ళ గురించి, గదేనుల్లా లీడర్ల గురించి. దేనికి సమయం లేదంటున్నారో ఎరికేనా? అరే ఏమైంది వీళ్లకు? ఓ వైపు ఆంధ్ర, ఇంకో వైపు తెలంగాణ, అందరూ అట్లురుకుతున్నారేంది? నిమ్మలంగా నడిస్తే భారీ జరిమానా పడతారనే వాళ్ళని చెప్పిండ్రా వీళ్లకు? గివే వార్తలను చూసి బడి పోరగాన్లు గిట్లనే అనుకునే రోజులు వచ్చేటట్టు కొడుతున్నాయి ఉల్లా. అరే ఇప్పుడా అప్పుడా? ఇంకా 2 ఏండ్లున్నాయి ఎలక్షన్లకు. రేపటికా నుంచే ఓట్లు వచ్చినట్టు చేస్తున్నారులా. ఎల్లుండే నేను ముఖ్యమంత్రిని అయితాను అనుకుంటా జగనాలు సారు ఓదార్చుకుంటా తిరుగుతున్నాడా? ఇక మేమెక్కడ వెనకబడతామోనని తెలంగాణ లీడర్లు కూడా సర్కారు మీదకి సెగేస్తున్నారు. ఇక రేవంత్ సార్ అయితే రేపే ఓట్ల పండుగ అన్నట్టు సీట్ల పంపకాలు కూడా చేసేసిండు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రతిపక్షంలో విఫలం చెందిండ్రు. కాంగ్రెస్ లోనే 2 వర్గాలుగా చీలిపోయి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గంగా చీలిపోయి ఈరోజు ప్రభుత్వం మీద పోరాడలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి మాతో పొత్తులో భాగంగా కలిసి వచ్చి పోరాటాలు చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఈనాడు కేసీఆర్ ఏలు పట్టుకొని నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మరి ముచ్చడాల బాసు బాబు సార్తో ఒప్పిస్తాడో లేదో తెలియదు. ఇక ఈయన కథ ఇట్లున్నదా? ఇక వాళ్ళ దోస్తు పార్టీ పెద్ద మనిషి పువ్వుగుర్తు అధ్యక్షుడు లక్ష్మణన్ అయితే రామన్న రాజ్యం తెస్తారంటున్నాడు ఎలక్షన్లు అయినాక. భద్రాద్రి రాముని సాక్షిగా, రాముని పాదాల సాక్షిగా ఈ తెలంగాణలో రామరాజ్య స్థాపన కోసం బీజేపీ కార్యకర్తలు ఆహారం కృషి చేస్తారు. ఇన్నారు కదా, మరి ఇప్పుడిప్పుడే కుదురుతున్న తెలంగాణ చంద్రన్న దోస్తిని ఎట్లిడిచి పెడతాడు? మీద మోడీ సార్తోని చంద్రశేఖరుడు మూతి రాసుక తిరుగుతుంటే ఆయనను గద్దెదించాలని చూస్తాడా? ఇదేదో కేసీఆర్ సార్ వెనుక కల్వకుంట్ల రామారావు రాజ్యాన్ని తెస్తానంటున్నాడా ఏందని అనుకుంటున్నారు. మరి ఇంకో రాముడైతే కనిపిస్తలేడు కాబట్టి ఇదే నిజమేమో అనుకుంటున్నారు పబ్లిక్. ఇక కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట్లయితే చూస్తూనే ఉన్నాం కదా రోజు. ఉత్తమ్ సార్ గడ్డమేది అని అన్నాడు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేదాకా. అంతేకాదు కేసీఆర్ సార్ని తిట్టే మీటింగ్ ఎక్కడైనా గానీ సడుక్కున పోయి ఆలుతున్నాడు. అగో కేసీఆర్ సార్ తుగ్లకని ఎవరో క్యాసెట్ తయారు చేస్తే దాన్ని రిబ్బన్ కట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి. గిట్లు ఉండాలే రాజకీయం అంటే. మస్తు మజా వస్తున్నది కదా. మరి రెడీగా ఉండుండ్రి రాజకీయం తిట్లినేదందుకు. అసలే తెలంగాణ అంటే నాటు తిట్లుంటాయి.